హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. నా కవితల్ని, కథల్ని సమయం ఇచ్చి వింటున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి వేవేల నమస్కారాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. కామెంట్స్ ఓపికతో ఇస్తున్నటువంటి మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఐతారం ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు కథానిక నేరడిగొండ వయా సహ్యాద్రి. నేరడిగొండ నా ఉద్యోగ జీవితంలో అత్యంత ఆనందకరంగా గడిపిన రోజులవి. బెజ్జూరు తర్వాత నన్ను అమాంతం కట్టిపడేసిన ఊరు నేరడిగొండ. దాదాపు 10 సంవత్సరాలు అక్కడే పనిచేశాను. పచ్చని ప్రకృతి మధ్య చాలా చక్కని మండలం నేరడిగొండ. పేరుకు తగ్గట్లే చక్కని చెట్లు, చుట్టూరా పొలాలను ఆనుకొని సహ్యాద్రి పర్వతాలు, మధ్యలో నేరేడు పండుల నిత్యం నిగనిగలాడే ఊరు నేరేడుగొండ. నిర్మల్ నుండి మెహబూబా ఘాట్స్ గుండా వెళ్తే వస్తుంది. మెహబూబా ఘాట్స్ అంటారు, కానీ వాస్తవానికి అవి సహ్యాద్రి పర్వతాలు. సహ్యాద్రి ఘాట్స్ అని పిలిస్తే ఎంత బాగుంటుంది. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది కదూ, సహ్యాద్రి. నేనైతే అలాగే పిలుస్తాను. కడుపు నిండా తిని హాయిగా పడుకున్న నల్లని త్రాచు మెలికలు తిరిగినట్లుగా వంపులు తిరిగిన డాంబర్ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అటుపక్క అడవి, ఇటుపక్క ఎత్తైన కొండలను చూస్తూ రివ్వుమని గాలి కిటికీ సందుల్లోంచి చెవుల్లోకి అలా దూసుకు వెళ్తూ ఉంటే ఒట్టేసి చెప్తున్నాను, కనురెప్పలు ఆర్పడం కూడా మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ సహ్యాద్రి. ఉషోదయం వేళ సూర్యుడు ఆహ్వానం చెబుతున్నట్టుగా అడవి తల్లిని లేరా బుజ్జికొండ అని కిరణాలతో ముద్దు పెడుతూ చిన్నపిల్లాన్ని గారాబంతో లేపినంత ప్రేమగా అరుణిమలు ముద్దాడుతాయి ఆ అడవిని, ఆ కొండని. తిరిగి సాయంత్రం వేళ అవే కిరణాలు, ఇక ఆటలు చాలు నాన్న, అలసిపోయి ఉంటావు, ఇక హాయిగా బజ్జోరా అంటూ లాలిపాట పాడినట్టుగా మంద్రంగా అడవిని తాకుతాయి అవే కిరణాలు. వర్షాకాలంలో అయితే ఆ అందమే వేరు. ప్రతిరోజు గంగమ్మ తల్లి ఆ సహ్యాద్రిని తలస్నానం చేయిస్తూనే ఉంటుంది. అలా నింగి నుండి జారిన చినుకు ఇలా అంతెత్తున్న చెట్టు పై కొమ్మను తాకి పిల్లవాడు జారుడు బండ జారినట్టుగా కొమ్మను, ఆకును ప్రేమగా తడిపి నేల తల్లిని ముద్దు పెడుతుంది. ఆ అందమైన అందాన్ని చూస్తే కన్నులలోనో లేదా కెమెరాలోనో దాచుకోవాల్సిందే. కన్నెపిల్ల వర్షంలో తడిసినంత అందంగా ఉంటుంది సహ్యాద్రి ఆ సమయంలో. ఇక ప్రేమలో పడని మన్మధుడు ఉంటారా చెప్పండి? ఒక్కోసారి అక్కడి వర్షంలో తడిసి ఇటు నిర్మల్ వైపుగా వస్తూ ఉంటే ఇక్కడేమో ఎండ కాసేది. ఇక్కడి వాళ్ళంతా అయోమయంగా చూసేవారు, వీళ్ళేంటిరా ఇలా తడిసిపోయారు అని. ఇటువైపు వర్షం ఉండేదే కాదు మరి. ఇక చలికాలం అయితే అత్యద్భుతం ఆ సహ్యాద్రి. ఇళయరాజా పాటలు చెవిలో పెట్టుకొని చలికి వణుకుతూ కిటికీ పక్కన కూర్చుంటే తెల్లని మేఘమాలికలు అద్దాలను ఆత్రంగా ముద్దాడుతుండేవి. ఒక్కసారి కిటికీ తెరిస్తే అమాంతం శరీరాన్ని ఒక్కసారిగా విరహతాపంతో కౌగిలించుకునేవి. ఇటు చెవుల్లో సంగీతం, అటు కనుల ముందు మేఘం, శరీరమంతా చుట్టేసుకుంటున్న పవనం. ఏ కాశ్మీర్లోనో, ఊటీలోనో, లంబసింగిలోనో ఉన్నట్టుగా ఉండేది చలికాలంలో ఆ సహ్యాద్రి. ఇంత అద్భుతానికి ఫిదా కానిదెవరు? ప్రేమలో పడి మతులు పోగొట్టుకోని వాళ్ళెవరు? నిర్మల్కు, నేరడిగొండకు గుండెకాయ వంటిది సహ్యాద్రి వంతెన. ఎంత అలసిపోయినా, ఎంతటి బాధలో ఉన్నా తనని చేరగానే, తనని చూడగానే అమాంతం దోస్తీ కట్టేసేది. మనసులోని బాధలన్నిటినీ అయస్కాంతం లాగేసినట్టుగా లాక్కొని మనలోని గుండె బరువును తనలో వంపేసుకునేది. అమృతం లాంటి గాలిని శ్వాస నిండా ఇచ్చేసేది. అలా అమృతం గుండెను తాకితే ఇక చెప్పేదేముంది? సమస్యలన్నీ మటుమాయమే కదా, అద్భుతమే ఇక మన ముందు కదా. ఇదండి నేరడిగొండ వయా సహ్యాద్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే మరవకండి లైక్ మరియు కామెంట్
ఇవ్వడం. ఇంకా బాగా నచ్చితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ పవన్ కుమార్ పెంటు.